జై గోమాత. నా పేరు సత్యనారాయణ అండి, తూర్పాటి. మాది విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం గొల్జాం గ్రామంలో మా స్వస్థలం. అక్కడ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి. నేను దీనికంటే ముందర కొన్ని కార్పొరేట్ కళాశాలలో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా పనిచేసి ఉన్నాను. ప్రస్తుతానికి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం శ్రీ సుభాష్ పాలేకర్ కృషి విధానంలో 13 రకాల దేశీయ విత్తనాలు, వరి విత్తనాలు, దాని తర్వాత పెసలు, మినుములు, కందులు, అదే మాదిరిగా సీజనల్ ఫ్రూట్స్ అంతర్ పంటగా మామిడి తోటలో కూరగాయలు, కంది, అలాగే తీగ జాతులు కూడా పండిస్తున్నామండి. ఇందులో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా కుటుంబంలో జరిగే కొన్ని ఆరోగ్య సమస్యల రీత్యా నేను మా తల్లిదండ్రులను కోల్పోవాల్సి వచ్చింది. సో అప్పటి నుంచి నేను అన్వేషణ మొదలు పెడితే దానికి గల కారణాలు ఏంటంటే, ఇప్పుడు మనం తింటున్న ఆహారంలో కల్తీ, ఈ కల్తీకి ఈ కెమికల్ ఫార్మింగ్లో ఉండేటటువంటి ఆ రసాయనాలు వల్ల చాలా రకాల రోగాలకి కారణమని నేను గుర్తించి దానికి పరిష్కారం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయాలని శ్రీ విజయరామ్ గారి ఆయన వీడియోస్ చూసి ఆవులను పెంచడం, ఆ దేశవాళీ పాల ఉత్పత్తులు, వాటి యొక్క బై ప్రోడక్ట్స్ని మేము అభివృద్ధి చేస్తూ ఈ లోకల్గా ఉండేటటువంటి రైతులు దగ్గర నుంచి కొన్ని రకాల దేశీయ బియ్యం కానీ కూరగాయలు, పండ్లు కూడా సేకరించి ఈ 2-3 జిల్లాల్లో ఉండే రైతుల దగ్గర నుంచి సేకరించి మేము దానికి ఈ తులసి నేచురల్స్ అనే ఒక ఆర్గానిక్ స్టోర్ని గత 3 ఏళ్ళ నుంచి రన్ చేస్తున్నామండి. మేము ఉండేది ఇక్కడ సింహాచలం దగ్గర వేపకుంట జంక్షన్లో తులసి నేచురల్స్ స్థాపించాము. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, పండించే వాళ్ళకి మార్కెటింగ్ అనేది ఉండాలి. కాబట్టి ఆ రెండు మేమే చేస్తున్నాం కాబట్టి మాకైతే చాలా సక్సెస్గా మేము ఇది రన్ చేయగలుగుతున్నాం. మాతో పాటు కొంతమంది రైతులకు కూడా విత్తనాలు ఇవ్వడం, దేశీయ విత్తనాలని డెవలప్ చేయడం, అలాగే దేశీయ ఆవులను కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది రైతులకి విత్తనాలతో పాటు ఆవులను కూడా అవకాశం ఉన్నంత వరకు ఉచితంగా ఇవ్వడానికి విజయరామ్ గారు ముందుకొచ్చారు. ఆయన కన్సర్నల్లో మేము కొన్ని రకాల సేవా కార్యక్రమాలు, దాంట్లో భాగంగానే ఈరోజు అయితే మా స్టోర్లో నాడీ వైద్యం ప్రతి నెల ఏదో ఒక రకమైన నాడీ వైద్యం కానీ ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా వస్తుంటారు. ప్రతి నెలలో ఒక క్యాంప్ లాగా కండక్ట్ చేసి మాతో నడిచేటటువంటి మా కస్టమర్లు, మా ఫ్యామిలీ, మా కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నాడీ వైద్యం చేస్తున్నాం. అలాగే వచ్చే నెల ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా వస్తుంటారు. ప్రతి నెల ఏదో ఒక క్యాంప్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. సో మేము ప్రధానంగా కాన్సెప్ట్ కూడా ఏంటంటే, గ్రామాల్లో ఉండేటటువంటి మహిళలు, గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించాలనేటటువంటి సంకల్పంతో మేము చేతి వృత్తులను కాపాడాలనేటటువంటి దీంతో హ్యాండ్మేడ్ పల్సెస్ కూడా చేస్తామండి. తిరగలపైనే చేస్తాము పల్సెస్, పెసలు కానీ, మినుములు కానీ, అలాగే కందులు కూడా అన్పాలిష్డ్ పల్సెస్ కూడా మేము మా దగ్గర నాకు తెలిసి ఎక్కడ లేనటువంటి విధంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా మేమే పండిస్తాం, మేమే తయారు చేస్తాం. అలాగే పిండి వంటలు కూడా తయారు చేస్తామండి. అలాగే పొడులు, కారపొడులు, పచ్చళ్ళు, అదే మాదిరిగా సైంధవ లవణం, మన హైదరాబాద్ నుంచి సైంధవ లవణం కూడా మేము ఇక్కడ అమ్మకానికి పెట్టామండి. ఇంకొకటి ఏంటంటే పసుపు అండి, అది దుంప పసుపు. ఇది నిల్వ ఉంచుకోవడానికి కూడా ఈ కొండలు సుమారుగా 100 ఏళ్ళ కిందటి నాటివి. ఇవి మా ఇంట్లో ఉన్నాయి. మా నాన్నమ్మలు, మా అమ్మమ్మలు వాడేటటువంటి కొండల్లోనే మేము అవి ప్రిజర్వ్ చేస్తాము. వాటితో పాటు కారం కూడా మేమే తయారు చేస్తామండి. కారము, మసాలా కారం, ఇవన్నీ కూడా కొండల్లో ఉంటే ఎటువంటి పురుగు లేకుండా ఉంటుంది అనేటటువంటిది అది చిన్నప్పుడు మేము చూసి నేర్చుకున్నాము. అదే మాదిరిగా మేము కూడా ఈ కొండల్లోనే నిల్వ ఉంచుతాం అన్నమాట. దీంతోపాటు పంచగవ్య ప్రోడక్ట్స్ అండి, పంచగవ్య ప్రోడక్ట్స్, గో ఆధారిత పంచగవ్య ప్రోడక్ట్స్ కానీ మెడిసిన్స్ కూడా మేము మా దగ్గర ఉంటాయి. అలాగే చేతి వృత్తులు, సంకల్ప ఆర్ట్ విలేజ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ చేతితో తయారు చేసేటటువంటివి, కొబ్బరితో చేసేటటువంటి ఈ టీ కప్పులు కానీ, అదే మాదిరిగా గరిటెలు కానీ, అలాగే చేతి వృత్తులతో తయారు చేసేటటువంటి బుట్టలు,
అలాగే ఈ వచ్చేసి అన్నం వార్చుకునేటటువంటి జిబ్బులు అంటారు. ఇవన్నీ వీళ్ళందరికీ పని కల్పించాలనే ఉద్దేశంతో అవి కూడా మన స్టోర్లో మార్కెట్ చేస్తామండి. అదే మాదిరిగా గోమాతను రక్షించాలంటే గోమాతతో పాటు మగ సంతతి కూడా రక్షించబడాలనే ఉద్దేశంతో మేము ఎద్దుగానుగ నూనెలు మాత్రమే మేము మా స్టోర్లో మేము అమ్మకానికి పెడతామండి. ఎద్దుగానుగలో తయారు చేసినటువంటి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వేరుశెనగ నూనె మాత్రమే మేము ఇక్కడ అమ్మకానికి పెట్టాము. అలాగే దేశవాళీ ఆవు నెయ్యి, చేతితో చేసేటటువంటి దేశవాళీ ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు కూడా మేము అమ్ముతామండి. అలాగే ఆవు పేడతో గోమయంతో చేసేటటువంటి పిడికలు కానివ్వండి, అలాగే ధూప్ స్టిక్స్ కానివ్వండి, ఎవరైనా రైతులు చేసేటటువంటి గో ఆధారిత ఉత్పత్తులను కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా మేము మా స్టోర్లో అమ్మకానికి ఉంచామండి. మా సంకల్పం ఏంటంటే గోవు రక్షించబడాలి, తద్వారా భూమాత రక్షించబడాలనేటువంటి సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. దాంతోపాటు మేము మిల్లెట్స్ కూడా తెప్పిస్తామండి. ట్రైబల్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి సేకరించి వాటిని ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హ్యాండ్మేడ్ చేస్తాము. దంచి ఎటువంటి కొర్రలు పోకుండా అన్పాలిష్డ్ మిల్లెట్స్ 5 రకాలైనటువంటి కొర్రలు, ఊదలు, అండుకొర్రలు, సామెలు, ఆరికలు కూడా మా దగ్గర ఉంటాయండి. దాంతోపాటు చేతి వృత్తుల వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో ఈ బుట్టలు అన్నమాట, ఈ బుట్టలో బెల్లం కానీ అలాగే దేశవాళీ ఆవు నెయ్యి, సీసాలు ఇవన్నీ కూడా క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. వీళ్ళని కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఈ బుట్టలు కూడా తయారు చేస్తాము. అలాగే చేతి సంచితో బజార్కి వెళ్దాం, పాలిథిన్ని నిర్మూలిద్దాం అనేటటువంటి కాన్సెప్ట్తో చేతి వృత్తులు వాళ్ళకి వీళ్ళకి కూడా పని కల్పించాలనే ఉద్దేశంతో గుడ్డ సంచులు కూడా కుట్టిస్తామండి. ఇది కూడా మాకు వచ్చే కస్టమర్స్కి కూడా మేము అవకాశం ఉన్నంత వరకు ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి. హెర్బల్స్ కూడా ఉంటాయండి, అన్ని రకాల మెడిసిన్స్ అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. అవి కూడా మేము అందుబాటులో ఉంచాం అన్నమాట. మీకు ఎటువంటి ఏదైనా కావాలంటే మేము ఇక్కడి నుంచి హైదరాబాద్ కానీ విజయవాడ ఎక్కడైనా ఈ తెలుగు రాష్ట్రాల్లో కాదు బెంగళూరు వరకు కూడా మేము అవసరమైతే మేము కార్గో సర్వీస్ నుంచి పంపిస్తామండి. మీకేమైనా కావాల్సి వస్తే నా పేరు సత్యనారాయణ, నా ఫోన్ నెంబరు 9490626227 అండి. మళ్ళీ చెప్తున్నా 9490626227 అండి. ఇది మా స్టోర్ వచ్చేసి విశాఖపట్నం సింహాచలం దగ్గర వేపకొండ జంక్షన్లో, వేపకొండ సిగ్నల్స్ దగ్గర 100 మీటర్ల దూరంలో ఉందండి. వేపకొండ జంక్షన్ నుంచి సింహాచలం వెళ్ళే లైన్లో ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై గోమాత. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.